వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రంగులు మనం అందరం ఒకేలా చూస్తాం అనుకుంటాం, కానీ ప్రపంచాన్ని మరింత విభిన్నమైన రంగులతో చూసేవారు కూడా ఉన్నారు. అమెరికన్ చిత్రకారిణి కాన్సెప్టా యాంటికో తన విద్యార్థులు చూడలేని షేడ్స్ను తాను స్పష్టంగా చూడగలుగుతున్నారని గుర్తించిన తర్వాత శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారట. జన్యుపరమైన అరుదైన సామర్థ్యమైన టెట్రాక్రోమసీ వల్ల కొందరు మహిళలు ఇతరులకు కనిపించని సూక్ష్మ రంగు తేడాలను గుర్తించగలిగారని పరిశోధకులు చెప్తున్నారు. అసలు టెట్రాక్రోమసీ అంటే ఏంటి, అది ఎలా ఏర్పడుతుంది, నిజంగా మన ప్రపంచం కొందరికి మరింత రంగులమయంగా కనిపిస్తుందా? ఈ ఆసక్తికరమైన అంశంపై ఇప్పుడు తెలుసుకుందాం. ఇతరులు చూడని రంగులు ఆమె చూస్తుంది, నిజం. తన స్టూడెంట్స్ కొన్ని రంగులు నీడలో, అది కూడా కొన్ని రంగులు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అలాగే స్టూడెంట్స్కి మాత్రం కనిపించడం లేదు, కానీ ఆ టీచర్కి మాత్రం రకరకాల కలర్స్ కనపడుతున్నాయని చెప్తున్నారు. ఇది మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే ఎక్కువగా కనిపిస్తాయా ఇలా? అసలేంటో తెలుసుకుందాం. చిత్రకారిణి కాన్సెప్టా యాంటికోకు ప్రత్యేకమైన రంగుల దర్శనం కనిపిస్తుంది. ఇది చాలా విచిత్రమైందని శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారన్నమాట. అలాగే నీడలో కూడా అనేక రకాల రంగులు కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. మనకి ఎండలో కొన్ని కలర్స్ కనపడుతుంటాయి, నీడలో కూడా కొన్ని కలర్స్ కనపడుతుంటాయి, కానీ ఈమెకి ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. అలాగే విద్యార్థులు మాత్రం ఒక షేడ్ మాత్రమే చూశారట. మరి విద్యార్థులకి ఒక షేడే కనిపిస్తుంది, టీచర్కి ఏమో రకరకాల కలర్స్ కనిపిస్తున్నాయి అంటే ఆడవాళ్ళకి ఎక్కువ కలర్స్ కనిపిస్తాయా మగవాళ్ళ కంటే అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. మీరు ఆర్టిస్టిక్గా ట్రై చేస్తున్నారో అనుకున్నామని విద్యార్థులు బదులిచ్చారు. అంటే టీచర్కి ఇంకా ఎక్కువ కనపడుతున్నాయేమో, మాకు కనిపించట్లేదేమోనని విద్యార్థులు భ్రమలో ఉన్నారన్నమాట. టెట్రాక్రోమసీ అంటే ఏంటి, అసలు ఈ టెట్రాక్రోమసీ అనే పదం, దానికి సంబంధించిన అర్థం ఏంటో తెలుసుకుందాం. జన్యుపరంగా ఏర్పడే అరుదైన దృష్టి సామర్థ్యం. జన్యుపరంగా ఏర్పడే అరుదైన దృష్టి సామర్థ్యం అని చెప్తున్నారు. సాధారణంగా కనిపించని రంగులను కూడా గుర్తించే శక్తి ఉంటుంది. కొన్ని రంగులు మనకు ఉన్నా కూడా వాటిని గుర్తించలేం, కానీ కొందరికి చాలా సూక్ష్మంగా కూడా కనపడుతుంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలాంటిదే ఆమెకి ఉందన్నమాట. రంగుల మధ్య ఉన్న సూక్ష్మ తేడాలను కూడా స్పష్టంగా ఆమె చూడగలదు. అది ఎంత పవర్, ఇది అరుదైనదని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. జెనెటిక్ పరీక్షల్లో యాంటికోకు ఈ లక్షణాలు ఉన్నట్లు తేలింది. ఆమె జెనెటిక్ పరీక్షలకు సంబంధించి శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, ఈ టెట్రాక్రోమసీ అనే దానికి సంబంధించి ఉండడం వల్ల ఆమెకి ఎంత సూక్ష్మంగా ఉన్న కలర్స్ కూడా చాలా చక్కగా కనపడుతాయి అని చెప్తున్నారు. కళ్ళల్లోని కోన్ కణాల పాత్ర. అంటే కళ్ళల్లో కోన్ కణాల పాత్ర ఏంటి, అసలు ఇది ఏంటి అనేది మనం చూద్దాం. ఇవన్నీ చూస్తే ఇది రెటినా పొర, కంటి వెనుక భాగం అన్నమాట. ఇవి మనల్ని గుర్తిస్తుంటాయి. చూడండి, ఇక్కడ ఎరుపు కాంతి, ఆకుపచ్చ కాంతి, నీలం కాంతి, ఈ మూడు కలర్స్కి సంబంధించి. అంటే కోన్ కణాల పాత్ర, వాటి పాత్ర ఎలా ఉంటుంది? కోన్ కణాలకు సంబంధించి సాధారణంగా కళ్ళల్లో 3 రకాల కోన్ కణాలు ఉంటాయన్నమాట. అంటే ఇలా ఉంటాయన్నమాట. ఈ కోన్ కణాలు ఎరుపు, ఆకుపచ్చ, నీలం కలర్స్. ఇవి బేసిక్గా మన అందరికీ తెలిసిన కలర్సే. ఫస్ట్ ఈ కోన్ కణాల నుండి వచ్చే సంకేతాల ఆధారంగానే మెదడు రంగులను గుర్తిస్తుందని చెప్తున్నారు. మెదడు అంటే మన మెదడు ఈ కలర్స్ని గుర్తిస్తుంది. కోన్ కణాలు అంటే ఇవి అందరికీ ఇవి అందరికీ ఉంటాయా అంటే కొంతమందికే అని చెప్తున్నారు. చాలా మందిలోనే ఇది సాధారణ రంగు దర్శనం. ఇవి సాధారణంగా మనం ఇంద్రధనస్సు అని వర్షం పడ్డప్పుడు మనకి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం కదా, అందులో 7 కలర్స్ కనపడతాయి. కానీ అందులో కూడా కొన్ని కలర్స్ ఉంటాయి అనేది వాటికి సంబంధించి ఆ టీచర్కి కనపడుతున్నాయి అన్నమాట. ఏది కోన్ కణాల పాత్ర మనకి ఎంత సూక్ష్మంగా ఉన్నా కూడా వాటి గురించి మనకు తెలిసిపోతుంది. అదనపు 4వ కోన్ కణం అంటే ఆమెకి ఎంత సూక్ష్మ కలర్స్ అయినా కూడా చాలా ఈజీగా గెస్ చేయగలదు. కొంతమందిలో 4వ రకం కోన్ కణం కూడా ఉంటుంది. ఎరుపు, ఆకుపచ్చ, నీలం, పర్పుల్, అల్ట్రావయోలెట్ కలర్స్, అలాగే 4 కోన్ కణాలు. ఈ కోన్ కణాలకు సంబంధించి ఏంటంటే కొంతమందిలో 4వ రకం కోన్ కణంగా ఉంటుంది. దీని వెనుక రెటిన్ టెట్రాక్రోమసీ అంటారు. అంటే ఈ టెట్రాక్రోమసీ అనే దానికి సంబంధించి ఎంత సూక్ష్మ కలర్స్ అయినా మనకు కనపడతాయి కంటికి. ఈ జన్యుపరమైన వాటికి సంబంధించి ఆమెకు ఉన్నాయన్నమాట. మెదడుకు ఎక్కువ రంగు సమాచారం చేరుతుంది. మన బ్రెయిన్ని వాటికి సంబంధించి చెప్తుందన్నమాట ఈ కలర్స్. ఇప్పుడు నాకు ఒక 5 కలర్స్ కనిపించాయి, 6th కలర్ కనిపించదు. కానీ ఈ టెట్రాక్రోమసీ అనే ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ 6th కలర్ అనేది పక్కన ఆ పర్సన్కి కనిపిస్తాయి అన్నమాట ఖచ్చితంగా. అలాగే చాలా సూక్ష్మమైన షేడ్స్ను కూడా గుర్తించగలరు.
ఎంత సూక్ష్మంగా ఉన్న వాటిలోనైనా దాన్ని గుర్తించగలరు. అంత పవర్ ఉంది. ఇది శాస్త్రవేత్తలు కూడా చాలా విచిత్రంగా ఆశ్చర్యపోయారు వీటికి సంబంధించి. సో ఎందుకు ఎక్కువగా మహిళల్లోనే అంటే ఇవి పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువగా కనపడతాయి అని చెప్పి చెప్తున్నారు. అది ఎలా? ఎరుపు ఆకుపచ్చ కోన్ జన్యువులు ఎక్స్ క్రోమోజోమ్ పై ఉంటాయన్నమాట. అంటే ఆడవాళ్ళలో కొంచెం వేరుగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మహిళల్లో 2 ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. అలాగే 2 వేరు జన్యు వేరియంట్లు పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే టెట్రాక్రోమసీ ఎక్కువగా మహిళల్లో కనిపించే అవకాశం ఉంటుంది. పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువగా ఈ టెట్రాక్రోమసీ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి సూక్ష్మంగా ఉండే వాటికి సంబంధించిన కలర్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయని చెప్పి శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు ఆ టీచర్కి సంబంధించిన జన్యుపర కణాలకు సంబంధించి చెక్ చేసిన తర్వాత ఇవి కనిపెట్టారు. సో ఇది అరుదైన ఇదని చెప్పి చెప్తున్నారు. ఇది అందరు మహిళల్లో ఉంటాయా అని చెప్తే కాదు, కొంతమంది మహిళల్లో ఉంటాయని చెప్పి చెప్తున్నారు. అలాగే టెట్రాక్రోమసీ అనేది ఎక్కువగా ఆడవాళ్ళల్లో ఉంటుందని చెప్తున్నారు. పరిశోధనలు ఏమంటున్నాయి? వీటికి సంబంధించి పరిశోధకులు ఏం చెప్తున్నారు? వీళ్ళు కూడా ఫస్ట్లో ఇలాగే ఆశ్చర్యపోయారు. యూకే న్యూకలాజికల్ యూనివర్సిటీ టెట్రాక్రోమసీ ప్రాజెక్టు కీలక అధ్యయనం చేస్తుంది. ఇప్పుడు ఆ టీచర్కి, అమెరికాలో ఉన్న ఆ టీచర్కి కలర్స్ కనిపించడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 12% మహిళల్లో ఈ జన్యు సామర్థ్యం ఉండొచ్చని చెప్తున్నారు. అంటే 100%లో 12% మహిళలకు మాత్రం ఈ అవకాశం ఉంటుంది కలర్స్, సూక్ష్మంగా ఉండే కలర్స్ కనపడడానికి. అలాగే అదనపు కోన్ కణం ఉన్నంత మాత్రాన అందరికీ మెరుగైన కలర్స్ దర్శనం కూడా ఉండదన్నమాట. ఒకవేళ ఉన్నా కూడా అవి తొందరగా వాళ్ళు గుర్తించలేరు ఒక్కొక్కసారి. సో ఫంక్షనల్ టెట్రాక్రోమసీని నిరూపించడం ఇంకా కష్టమైన ప్రక్రియ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఫంక్షనల్ టెట్రాక్రోమసీని నిరూపించడం ఇంకా కష్టమైన ప్రక్రియ. ఇంకా దీనికి సంబంధించి ఇంకా నిరూపించడానికి కొంచెం కష్టమైన ప్రక్రియ కాబట్టి దీనిపై ఇంకా పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. ఎక్కువగా ఈ టెట్రాక్రోమసీ అనేది మహిళల్లో ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అది ఉండడం వల్ల 12% మంది మహిళల్లో ఉంటాయి కాబట్టి ఆ మహిళలకే సూక్ష్మంగా ఉన్న వాటిలో కూడా కలర్స్ కనపడతాయని చెప్పి చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ CVR.